అందరికీ నమస్తే. 10 మంది ఎమ్మెల్యేల గురించి ఇచ్చిరు ఇయాల పేపర్లు వచ్చిన ముచ్చటే ఇదంతా. కొత్త సంవత్సరానికి ఎక్కడుంటారో తేల్చుకోండి అని చెప్పిరు. కొత్త సంవత్సరం దగ్గర పడ్డదిగా. కొత్త సంవత్సరానికి మరి ఇళ్ళ ఉంటారా అండ్ల ఉంటారా అటు ఇటు కాకుంటుంటారా ఎటు ఉంటారో తేల్చుకోండి అని ఇవాళ ముచ్చటిచ్చిరు. జర్రకి 10 మంది ఎమ్మెల్యేల అభిమానులు ఎవరైనా ఉంటే మమ్మగారు నా వీడియో చూసే ఉపాయం చేయకూది. ఎందుకంటే మీకు మింగుడు పడదు నేను చెప్పే ముచ్చట, నేను అనే మాటలు జర మీరు జీర్ణించుకోలేరు. కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉండరు కదా, ఆ 10 మంది పేరు చదవాలి. ఫస్ట్ చదివే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ దానం నాగేందర్, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, మళ్ళీ పోతే డాక్టర్ సంజయ్, ఇంకోళ్ళు ఉంటే కాళ యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, మళ్ళీ పోతే ఇంకోళ్ళు ఉంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి, టి ప్రకాష్ గౌడు, బండ కృష్ణమోహన్ రెడ్డి, గిట్లా ఓ 10 మంది ఉండరు కదా. ఇంకొక 10 మంది అభిమానులు ఎవరైనా అభిమానులు అంటే అభిమానం ఉంటుంది కానీ ఎక్కువ నెల నెలకు జీతం పంపుతారు. వీళ్ళు నెల నెలకు జీతం 1 తారీఖు జీతాలు పడే టైంకే వీళ్ళకు కూడా జీతాలు పడతాయి అన్నట్టు బిల్డప్ కొట్టి కొంతమంది ఉంటారు కదా. ఇంకో గసంటోళ్ళు చూసే ఉపాయం చేయకూడదు. విన్నారా? అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. ఫస్ట్ ఈ 10 మంది ఎమ్మెల్యేలు కొత్త సంవత్సరం వరకు ఎటు ఉంటారో తెలుసుకోండి అని చెప్తున్నారు. ఆదేశాలు పాటిస్తారా, ధిక్కార కేసు ఎదుర్కొంటారా? 4 వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తేల్చండి. తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు హెచ్చరిక. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యంపై తీవ్ర అసహనం. రోజువారీగా విచారించాలని గతంలోనే చెప్పినాం. ఎమ్మెల్యేలు సహకరించకపోతే వేటు వేయాలని కూడా చెప్పినాం. సభాపతికి గుర్తు చేసిన సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ స్పీకర్తో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ. స్పీకర్ పోయి టైం కావాలని చెప్పి ఈ కాలాన స్పీకర్లు గవర్నర్లు కూడా ప్రజల పక్షాన ఉండలేరు. వాళ్ళు కూడా పార్టీ అన్నట్టే లెక్కిగా. వాస్తవానికి స్పీకర్ అయినా గవర్నర్లు అయినా కానీ ఎవరైనా కానీ ఎట్లా ఉండాలంటే జర్రా అందరి వైపు ఉంటట్టు ఉండాలి. కానీ పాడైపోను ఈ 5-10 ఏళ్ళ నుంచి ఏమంటే ఏ పార్టీ అధికారులు ఉంటే గా పార్టీ ఆయనకే పనిచేస్తామన్నట్టు ఉన్నారు. సరే గాలం ముచ్చట గట్ల ఉన్నది. మరి న్యూ ఇయర్ కొత్త సంవత్సరం వరకల్లా ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారా తెలుసుకోరని చెప్తున్నారు. మరి ఎక్కడ ఉంటుండొచ్చు ఈ 10 మంది? దానం నాగేందర్ అయినా, అరకపూడి గాంధీ అయినా, గూడెం మైపాల్ అయినా, కాళ యాదయ్య అయినా, ఇంకా చాలా మంది మోతవారు ఉంటారు కదా, డాక్టర్ సంజయ్ అయినా కానీ నేనేమడుగుతున్నా అంటే సరే నాకు తెలుసో తెలియక ఒక ముచ్చట అయితే అడుగుతున్నా. తప్పు అయితే తప్పని కామెంట్ పెట్టి, ఓకే అయితే ఓకే అని పెట్టుకురి. మీరు ఏమెక్కరకు పోయిరు ఆ మోతవారులు? మరి కాంగ్రెస్ పార్టీలకు ఏమెక్కరకు పోయిరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని పిలిచిరా? మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి మిమ్మల్ని ఏమెక్కడికి రానిచ్చారు? మీరు ఓగుట్టే ఈ 10 మంది కనుక కాంగ్రెస్ పార్టీలకు ఓగుట్టే కాంగ్రెస్ పార్టీ ఏమైనా కూలిపోయేది ఉండేనా? మీరు మీ పార్టీలనే ఉంటే, మీరు ఎన్నైతే గెలిచిరో మీరు గెలిచిన పార్టీలనే ఉంటే మీ నెత్తిల ఓడన్న గుండాలు పెట్టిండా? ఏమెక్కరకు పోయినట్టు. మరి పోయిన మగోళ్ళు ఏమెక్కరకు పోయిరంటే వివరణ ఇయరైరి. మరి అంత చేతగాని వాళ్ళు మరి పార్టీలు ఏమెక్కరకు మారిరు? మిమ్మల్ని కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓట్లేసుకొని గెలిపించిరు కదా. మరి ఏమెక్కరకు పోయిరు? మీ స్వార్థాల కోసం మీరు పోయిరు. రేవంత్ రెడ్డి ఏమంటే గట్టిన ఎవరన్నా అక్కడ పోయినా కానీ నాకు ఎక్కడ వస్తారని ఆయన అనుకుంటు. కానీ పోయినారంటే పోలేదంటారు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా ప్రోగ్రాం చేస్తే గల్ల మాత్రం బరాబరుగా అవపడతారు. మళ్ళీ అదేంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ కండువ కాదు, ఇది వేరే కండువ అని మళ్ళీ సిగ్గిదప్పిన ముచ్చట చెప్తారు. ఎందుకు పోయిరు? ఏమెక్కరకు పోయిరు? పోయిన వాళ్ళు మరి మగపిల్లలుగా నిలబడతారా? అసలు ఈ పార్టీలు జంపు కావడము ఈ 10-15 ఏళ్ళ నుంచే అవుతున్న ముచ్చటకి. ఇది గతంలో చంద్రబాబు నాయుడు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఏలిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఏలిండు. అంతకంటే ముందు చాలా మంది కూడా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. మరి గప్పుడు ఎవరన్నా ఎమ్మెల్యేలు పార్టీలు మారినారులా? గప్పుడు గాలు మనుషులే గీలు మనుషులే కదా. గప్పుడు ఎవరన్నా పార్టీలు మారిరా? అధికారం లేకున్న 5 సంవత్సరాలు అల్లనే ఉండి ప్రజల పక్షాన ప్రతిపక్షంగా నిలబడ్డారు మొనగాని ఎమ్మెల్యేలు అప్పుడున్నోళ్ళు. ఇప్పుడున్నోళ్ళు అంతా రోగు తప్పిన ఎమ్మెల్యేలు కాకుండా 5 ఎమ్మెల్యేలు అని చెప్పురి. ఒకవేళ పార్టీ మారాలంటే ఓడిపోయిన ఎమ్మెల్యే ఆయన ఇష్టం వచ్చినట్టు మారితే అదో లెక్క. కానీ మీరు గెలిచినాక కూడా అధికారం మాది లేదు కానీ సిగ్గిశరం తప్పిన లీడర్లు ఎమ్మెల్యేలు మీరు మారితిరి. మరి గతంలో ఎవడన్నా మారినా ఈ పార్టీలు జంపు కావడానికి అసలు ముఖ్య కారణం ఎవరు కావచ్చు? ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ చెప్తానో మళ్ళీ అటు పోయినామంటారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచే ఈ ముచ్చట జరుగుతున్నాయి. అంతకంటే ముందు చంద్రబాబు ప్రేళ్ళ ఎంతమంది ఎమ్మెల్యేలు మారి చెప్పురులా?
రాజశేఖర రెడ్డి ప్లేన్లో ఎంతమంది ఎమ్మెల్యేలు మారి చెప్పురి ఓడన్నా గట్టి దిగసేటోడు మారితే ఒక్కడిద్దరు మారితే మారిరో లేదో అంతవరకే కానీ ఈ పోయినప్పుడల్లా 5-6 10 మంది మారొచ్చునా ఏమెక్కడికి మారుతురు మరి ఏకంగా స్పీకరే పోయి గడువు తెచ్చుకుని ఆడికెళ్ళి కొన్ని రోజులు చెప్తాం ఇంకెన్ని రోజులు చెప్తారు చెప్పురి కొత్త సంవత్సరం వరకల్లా ఎక్కడ ఉంటారో తెలుసుకోరంటే వీళ్ళు మగ పిల్లగాలు కానట్టు పాడైపోను ఇప్పుడు మేము పార్టీ మారినామంటే ఏమెక్కడికి మారినామంటూరు పార్టీ మారలేమంటే మరి ఎలా ఉన్నారంటూరు ఒకవేళ కర్మజాలి మారినవని గట్టిగానే చెప్తే మరి రాజీనామా చేసిపోవాలన్నా ఈ సిస్టమ్ ఏమో ఎప్పటి నుంచో ఉందట కానీ ఇన్నొద్దుల దాకా ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు వేరే వాళ్ళకు ఎవరికి కూడా ఈ సొయ్యి లేదు పాడైపోను గతంలో ఉన్న ఎమ్మెల్యేలు వేరే పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ పోయినప్పుడు ఏ ఒక్క లీడర్ కూడా మా పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే పోయిండు ఎందుకు పోయిండు ఏమక్కడికి పోయిండు మాకు వివరణ కావాలని కోర్టును ఆశ్రమించిన లీడర్ లేనే లేడు గా తెలివి ఈ కాలాన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిరు ఇటువంటి తెలివి ఎవరు చేయలే వీళ్ళు చేసిరు మరి వీళ్ళు చేసిరు కానీ మరి వీళ్ళు ఏమెక్కడ పోయారంటే వీళ్ళు మాత్రం చెప్తలేరు మరి ఇదే ముచ్చట ఆయలనే చెప్తే వీళ్ళ లెక్కనే వాళ్ళు కూడా కోర్టుకు పోతే మరి ఆయన ఏం చెప్పుదరో పాడైపోను మీ స్వార్థాల కోసం మీరు అలా పోతిరి ఇవాళ మళ్ళీ ఎలక్షన్ జరగాలంటే ఉత్తగా అవుతుంది రోగు తప్పిన ఎమ్మెల్యేలారా ఉత్తగా అవుతుందా ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి ఎంత సమయం వేస్ట్ అవుతుంది 10 మంది ఎమ్మెల్యేలు అంటే మామూలు ముచ్చట్లా చెప్పురి ఆ దానం నాగేంద్ర అయితే ఇలా ఉన్నాడా అలా ఉన్నాడా ఏమన్నా అంటే నా కాంగ్రెస్ పార్టీ అంటాడు మళ్ళీ ఒకసారి నా సైలెంట్గా నేనే ఉన్నట్టాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోటే మళ్ళీ పోటీ కూడా చేసిండు పాడైపోను చేసిండా చేయలేదా మరి ఇక పార్టీ అట్ట మారలేదు చెప్పురు ఇక పార్టీలు మారేది ఈలో అంతే ఎందుకు మారారంటే మాత్రం చెప్పరు మళ్ళీ పాడైపోను మిమ్మల్ని గెలిపించుకుంటేందుకు ఒక్కొక్క ఊర్లో ఎంతోమంది లీడర్లు చోటామోటా లీడర్లు నానా ఇబ్బందులు పడి ఉపాసం ఉండి రాత్రనక పగలనక పురుగనక భూసనక తిరిగి ఓట్లు సంపాదించి మీ డబ్బలు వేస్తే మీరు గెలిచి అలా ఉండుర్రా నాయన అంటే అలా మింగుడు పడతలేదు అని ఇంకో పార్టీకి పోతిరి సిగ్గు అనిపిస్తే లేకుండా అసలు ఇంకో పార్టీ మారుతప్పుడు ఏమెక్కడికి మారుతురు అంటే వీళ్ళు ఏమి చెప్తారంటే మేము ప్రజల కోసం మారుతున్నాం ప్రజల కోసం మారిన నాయకుడు వాళ్ళని ఉన్నాడులా వీళ్ళ కోసం మారుతుడు వీళ్ళ కోసమే వీళ్ళ స్వార్థాల కోసం మారిన రాజకీయ నాయకుడే ఉంటాడు కానీ ప్రజల కోసం మారినాడు ఒకరు ఉంటాడు ఒకవేళ మీరు ఏదైతే గెలిచిరో సరే అధికారం లేకున్నా కానీ అదే పార్టీలో ఉంటే నెలకు వచ్చే మీకు 3-4 లక్షల జీతం రాదా మీకు 3-4 లక్షల జీతం రాదా మీ నియోజకవర్గంలో ఏదైతే అక్కడ అభివృద్ధి జరగకుంటే 100% జరగకుండొచ్చు కనీసం 50% అన్న జరుగుతుంది కదా మరి జరగలేదని ప్రజలకు చెప్పాలి నేను అధికార పార్టీలో లేను కాబట్టి మనకు రావాల్సిన నిధులు ఇస్తలేరు అని ప్రజలకు వస్తే ప్రజలే కదా బుద్ధి చెప్తారు గా తెలివి ఉండదు ఎంతసేపటికి అడ్డం మింగాలి అనే ఆలోచనతోటి పార్టీలు మారుతారు పార్టీలు మారేది మీ వంతే ఎందుకు మారినా చెప్పురా నాయన అంటే మళ్ళీ ఒక్కటి చెప్పండి మరి గింత సత్తదాలని ఎమ్మెల్యేలు ఏమెక్కడికి ఎన్నుకురో ప్రజలారా రేపు కనుక వీళ్ళకు వేటు పడి వీళ్ళని ఎమ్మెల్యే పదవి నుంచే ఉడబీకిరి అనుకో మళ్ళా పోటీ కనుక చేస్తే ఒక్కడు కూడా గెలవడు వీళ్ళకి టికెట్ ఇస్తాడు కూడా దిగసేటాడే ఇక మళ్ళీ ఒకసారి ఎట్ట ఇస్తారు గెలిపించుకోరు కదా సరే ఓడిపోయినాం సరే ఈ 10 మంది ఓడిపోయిరమ్మా అయ్యో ఓడిపోయిన దాంట్లో మరి మా వ్యాపారాలన్నీ సాగాలి మరి నిన్నవన్నీ ఇల్లీగల్ పని చేస్తే మరి అవన్నీ పని జరగాలంటే మనకు అధికార పార్టీ ఉండాలి పోతున్నామంటే మిమ్మల్ని ఎవరు శివ చేయడు మసడోళ్ళడు కానీ గెలిచినాక కూడా మళ్ళీ మీరు పోయి ఇంకో పార్టీకి పోయినంటే మరి మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు కానీ మీ అనుకున్న లీడర్లకు కానీ ఎంతో కొంత అయితే ఉంటుంది కదా అప్పటి లీడర్లకు లేకుంటే ఆ తెలివి లేదు ఆ సొయ్యి లేదు కాబట్టి ఆయన సపరేట్గా పోయినారు ఇప్పుడున్న లీడర్లు కొద్దిగా తెలివికల్లు కాబట్టి పోయి కేసు వేసిరు కానీ మరి మిమ్మల్ని గెలిపించిన వాళ్ళు మరి అడగకూడదా ఎందుకు పోతారు మరి మీరు చెప్పురిగా మీకు దమ్ము ధైర్యం గల్లోలు ఉంటే బరాబర్గా కారణం చెప్పే ఉపాయం చేయాలి అంతేగాని మేమైతే అదేంది ఆళ్ళదంటకు గీని పోతాం మొగల దంటకు మొడగొట్ట పోతాం అంటే నడవదు మళ్ళీ పోతే అటను ఉండాలి లేకపోతే ఇటను ఉండాలి కానీ అటు కాకుండా ఇట పడేసేస్తారు మీరు ఎమ్మెల్యేలేనా అసలుకు